అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాసులు. శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం సెకండ్ ఇయర్ పేపర్ 1 ముహూర్తం, ప్రశ్న, గోచారం అంటే అది టోటల్ పేపర్ 1 అనేది. దాంట్లో మనం ఇప్పుడు రెండో చాప్టర్ గురించి తెలుసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం రెండో చాప్టర్ చేసిందా వ్యవసాయం, వ్యాపార ముహూర్తాలు. అంటే వ్యవసాయం గురించి ఈ చాప్టర్లో చాలా ఎక్కువ ఇచ్చారండి. చాలా అంటే ఇప్పుడు మనము సంవత్సరం చైత్ర మాసం మొదలు పాల్గొన మాసం వరకు ఏ ఏ మాసాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఏ ఋతువులు, మనకున్న 6 ఋతువుల పరంగా ఏ ఋతువులు ఏ శుభం అనేది, ఆ విధంగా వ్యవసాయ ముహూర్తాలకి మనము ఒక పంటకి దున్నే కాటి నుంచి పంట మనము కుప్ప పోసే వరకు, అంటే మన తిరిగి పంట మనము ధాన్యం మిషన్ మనము తీసుకునే ఆహారం మనము తినడానికి తీసుకునే టైం వరకు చాలా ముహూర్తాలు ఇచ్చారండి. వ్యవసాయ పరంగా చాలా ఉన్నాయి. అవి అన్నిటికీ ఫైనల్గా ఏం చెప్తుందంటే వ్యవసాయ పరంగా ముహూర్తాలు మనకి ప్రతిదానికి ఫైనల్గా అన్నిటికీ ఉపయోగమయ్యేది ఏమంటే పంచాంగ శుద్ధి అంటే ఏమి, తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలు వీటిలో శుభంగా ఉండే మాదిరి, అతిగండము, గండము, వ్యతిపాత, వైద్యుత యోగాలు లేకుండా తిథుల్లో వచ్చేసిందా పాడ్యమి, అమావాస్య, చవితి, చతుర్దశి ఇవి లేకుండా నక్షత్రాల్లో కొన్ని గణాది నక్షత్రాల పక్కన తీసి శుభ నక్షత్రాల పరంగా ఈ విధంగా సర్వసమ్మతంగా మనకి అన్ని పంచాంగ శుద్ధి ప్రకారంగా మనకి ప్రతి ముహూర్తానికి అవసరం ఉంటుందండి. దాంట్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ప్రతి ముహూర్తానికి తారాబలం, చంద్రబలం ఇవి కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా మనకి వ్యవసాయ ముహూర్తాల్లో కొన్ని మనకి పంచాంగ శుద్ధితో పాటు పంచక రహితం అంటారు. అంటే తిథి, వార, నక్షత్ర, లగ్న, ఆ తిథి, వారము, నక్షత్రము, లగ్నము మనం 9 గుణించేసి 9తో వాటిని భాగించి ఆ శేషం మనకి 3, 5, 7, 9 వస్తే మనకి శుభంగాను, 1, 2, 4, 6, 8 వస్తే అశుభంగాను పంచక రహితం అంటారు. అంటే పంచక శుద్ధి అది కూడా ప్రతి లగ్నానికి చూడమంటుంది. ప్రత్యేకంగా వ్యవసాయ ముహూర్తాలకు అన్నిటికీ ఈరోజు మనకి వ్యవసాయం అంటే ఇప్పుడు తక్కువగా ఉంది, కానీ ఒక టైం మనకి వ్యవసాయమే ప్రతి సమస్తమైనటువంటి జీవులకి జీవనాధారం వ్యవసాయమేనండి. కాబట్టి వ్యవసాయానికి చాలా ముహూర్తాలు ఇచ్చారు. చాలా వ్యవసాయ సామర్థ్యాలతో సహా ఇచ్చారు. ప్రతి మనకి చైత్రం నుంచి పాల్గొనం వరకు ఉత్తరాయణ, దక్షిణాయనంలో ఋతువుల పరంగా ఆయా మాసాలలో ఆయా దీని పరంగా ఏమేమి చేయాలనే ప్రత్యేకంగా బాగా ఇచ్చారు. సో మనకి బ్రీఫ్గా మనకి పంచాంగ శుద్ధి, ఏకవింశతి మహాదోషాలు లేకుండా కొన్ని లగ్నానికి కొన్ని ఏ విధంగా ఆ శుభస్థానాల్లో గ్రహాలు ఉండే మాదిరి, అంటే 1, 4 4వ స్థానంలో గురు శుక్రులు ఉండే విధంగా లగ్నానికి అది శుభస్థానంగా అయ్యే విధంగా, భాగ్యస్థానంలో, దశమ స్థానంలో శుభగ్రహాలు, లాభస్థానంలో బాగుండే విధంగా ఇట్లా మనకి చెప్పారు. సో అంతేకాకుండా వ్యవసాయ ముహూర్తాల్లో మనకి ఇక పూర్వము ఇప్పుడైతే మనకి ఎక్కువగా వ్యవసాయానికి ట్రాక్టర్స్, జేసీబీలు, ఇటాచ్లు ఇవన్నీ వచ్చాయి. ఒక టైంలో ఆవులు, ఎద్దులతోనే అంటే పశువులతోనే వ్యవసాయం చేసేవాళ్ళు. వాటిలో కొంచెం బలంగా చేయాలంటే ఎనుపోతలను కూడా పెట్టి చేపించేవాళ్ళు. అంటే ఎనుపోతలు అంటాం కదా, దున్నపోత అంటాం కదా, అట్లా దున్నపోతలతో కూడా పెట్టి వ్యవసాయం ఎక్కువ చేసేవారు. అక్కడ దున్నపోతల గురించి ప్రత్యేకంగా చెప్పిందండి. అంటే వాటిని దున్నపోతలతో వ్యవసాయం చేసే రోజు శనివారం అయ్యండి, చవితి, అష్టమి, అమావాస్య, చతుర్దశి, నవమి మనం ఏవైతే మనం పనికిరాము అని అంటామో తిథులు, ఆ పనికిరాని తిథులు శనివారంతో కలిసి దున్నపోతలతో వ్యవసాయం చేయడం వల్ల అది లక్ష్మీపదంగా కలిసి వస్తుందని మనకు శాస్త్రం చెప్పింది. అంటే వాటికి ఆ ప్రమాణం పనిచేస్తుంది. కేవలం వాటికి మాత్రం, మిగతా వేరే వాటికి అది తీసుకోవడానికి లేదు. ఈ విధంగా మనకి వ్యవసాయ ముహూర్తాల గురించి చెప్పారు. అది చాప్టర్ నెంబర్ 2. తర్వాత మనకి చాప్టర్ నెంబర్ 3 ప్రయాణ ముహూర్తాలు. వ్యవసాయ ముహూర్తాలకు ఏ విధంగా మనం చెప్పుకున్నాము, ప్రతిదాని నుంచి అంటే ప్రతి పంటకి స్టార్టింగ్ నుంచి అన్ని ఏ విధంగా చెప్పాము, దానికి నక్షత్రాల గురించి అన్ని వేరియేషన్స్ ఉన్నాయి, స్థిరచర నక్షత్రాలు, లగ్నాలు అన్ని చెప్పారు. సో చాప్టర్ 3 వచ్చిందా, నెక్స్ట్ మళ్ళా మనకి దాంట్లో ప్రయాణ ముహూర్తాలు అంటే యాత్రానికి ప్రయాణం. అంటే ఇప్పుడు మనము ఉదయం నిద్ర లేస్తేనే మనం జాబ్కి వెళ్తాం, సాయంత్రం వస్తాం, ఇది కంటిన్యూ రొటేషన్. అప్పుడు ప్రయాణం అంటే ప్రత్యేకంగా ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన ఈ కాలంలో కూడా గర్భిణీ స్త్రీలకు యాత్రా ప్రయాణం, నూతన గృహానికి మనం ప్రయాణ కాలాలు,
కొన్ని శుభ వివాహ విషయాలకి, కొత్తగా వధువుల ప్రయాణ కాలాలు, వీటి కంపల్సరీ ప్రయాణం అనేది రోజువారీ చేసే జాబ్ ఉద్యోగాలకి దానికి ప్రయాణ కాలాన్ని తీసుకోవడం లేదు. అంటే అది వాళ్ళకి ఒక డ్యూటీ లాగా వెళ్ళడం, ప్రత్యేకంగా వెళ్ళే వాటికే ప్రయాణానికి ఎక్కువ విలువమని చెప్పింది. సో దీనికి కూడా అంత అండి. చాప్టర్ 3లో ప్రయాణ ముహూర్తాలు, దీంట్లో కూడా కంపల్సరీ తారాబలం ప్రయాణాలకి. తారాబలం అంటే మనకు తెలుసు కదండి, మన నక్షత్రానికి మనకి ఉన్నటువంటి తారాలని 9గా వాటిని ఆ తారాబలం అంటే శుభ తారాలుగా ఉండే విధంగా. ఆ తర్వాత వచ్చిందా చంద్రబలం. ఇవి కంపల్సరీ ప్రయాణాలకి. అంతేకాకుండా పంచాంగ శుద్ధి మనం అప్పుడే చెప్పుకున్నాం. ఇది కాకుండా ప్రయాణాల్లో ప్రత్యేకంగా వారశూల, నక్షత్రశూల, కాలశూల, లగ్నశూల ఇవన్నీ కూడా చూడమని చెప్తుంది. అంతేకాకుండా దుర్ముహూర్తాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయంలో, ఈ చాప్టర్లో ప్రతి దాంట్లో వ్యవసాయ ముహూర్తాలకు కానీ లేదా ఈ యొక్క ప్రయాణ ముహూర్తాలకు కానీ ప్రధానంగా చెప్పింది ఏమంటే మనకి దుర్ముహూర్తాలు, యమగండము, రాహుకాలము, ఆ యొక్క కొన్ని దగ్ధ యోగాలు ఉంటాయండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏం లేదంటే సోమవారము ఏకాదశి చిత్తా నక్షత్రం వస్తే దగ్ధ యోగం, ఆ రోజు ఏ శుభకార్యాలు చేయకూడదు ఉంటుంది. అదేవిధంగా మంగళవారం పంచమి ఉత్తరాఖండ నక్షత్రం దగ్ధ యోగం, అది ఏమీ చేయకూడదు ఆ రోజు. అదేవిధంగా బుధవారము తదియ ధనిష్ఠా నక్షత్రం, దాన్ని దగ్ధ యోగం అంటారు. ఆ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అదేవిధంగా గురువారం షష్ఠి నక్షత్రం, షష్ఠి తిథి ఉత్తరా నక్షత్రం, ఆ రోజు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఇది దగ్ధ యోగాలు అంటారు. అదేవిధంగా శుక్రవారం అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. తర్వాత శనివారం ద్వాదశి రేవతి నక్షత్రం, ఆదివారం నవమి భరణి నక్షత్రం. ఈ కాంబినేషన్స్ ఇప్పుడు మనం చెప్పుకునేవి దగ్ధ యోగాలు. ఈ దగ్ధ యోగాల కాంబినేషన్ లో ఎటువంటి శుభకార్యాలు మనకి కలిసి రాదు. ఏ శుభకార్యమైన ఇక్కడ వ్యవసాయ ముహూర్తాలు కానీ, ఇక్కడ మన ప్రయాణానికి కానీ అన్నిటికీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా ప్రయాణానికి ఇది చాలా అవసరం. తర్వాత వచ్చిందా వారదోషం. వారసులు అంటే తూర్పునకు శని సోమవారాలు వారసులు ఉంటుంది. దానికి శాంతులు కూడా ఉన్నాయండి, ఏం చేసుకోవాలనేది. దక్షిణముకు గురువారం, పరమటికి ఆది శుక్రవారాలు, ఉత్తరంకి బుధ మంగళవారాలు ప్రయాణాలు పనికిరావు. అదే కాకుండా మనకి ఈ విధంగా మనకి ఈ ప్రయాణ ముహూర్తాలు అనేది మనకి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకోవాలి. ప్రతిరోజు దిన ప్రమాణంలో ఉన్న ఆ దోషాలని, నక్షత్ర యొక్క వీలుల్ని, ఆ దగ్ధ యోగా లేకుండా చూసుకొని మనం చేయాలి. తర్వాత వచ్చిందా ప్రయాణ విషయానికి సర్వదిగ్గమన నిర్ణయము అని కొన్ని చెప్పింది. అంటే ప్రతిరోజు కొన్ని సమయాలు ఉంటాయండి. అంటే ఎటువంటి మన ముహూర్త లగ్నము మనకి తెలియకపోయినా మనకి శాస్త్ర ప్రమాణం ఉంది, కొన్ని చెప్పారు. సూర్యోదయానికి ముందు ఏ ప్రయాణం చేసినా ఎటువంటి దోషం లేదని శాస్త్రం చెప్తుంది. సూర్యోదయానికి ముందు సర్వశుభం, అది ఏ రోజైనా కానీ సూర్యోదయానికి ముందు. తర్వాత వచ్చిందా అభిజిత్ లగ్నం అండి. అభిజిత్ లగ్నం అంటే ఉదయ లగ్నం నుంచి 4వ లగ్నం అభిజిత్ లగ్నం, అది శుభం అని చెప్పింది. ఆ టైంలో బయలుదేరడం. ఆ తర్వాత వచ్చిందా గోధూలి వేళ అంటే సాయంకాల సంధ్య వేళ, అది కూడా శుభం అని చెప్పింది. ఇవి మనకి ఈ 3 యొక్క సమయాలు అంటే సూర్యోదయానికి మునుపు, అభిజిత్ లగ్నం అంటే మధ్యాహ్నం, తర్వాత వచ్చింది సాయంకాలం. ఇది మనకి ఏ నాలెడ్జి లేకుండా అలా ప్రయాణం చేసినా శుభాన్ని ఇస్తుందని మనకి ప్రమాణం. అంతేకాకుండా కొన్ని దిక్కులు అంటే ఒక దినంలో ఏ దిక్కుకి ఏది బలమని. ఇప్పుడు ఉదయ వేళలో ఉత్తరం ప్రయాణం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. సాయంకాలం పరమట అనేది బాగా కలిసి వస్తుంది. మధ్యాహ్నం తూర్పు దిక్కు బాగా కలిసి వస్తుంది. అర్ధరాత్రి దక్షిణం దిక్కు బాగా కలిసి వస్తుందని మనకి శాస్త్ర ప్రమాణాలు చెప్పాయి. సో మనం ఇది ఈ విధంగా మనము గుర్తుపెట్టుకొని దీనికి ప్రయాణాలు యాత్ర అనే దాని గురించి ఇది. ఇంకోటి ఏమంటే ఈ యొక్క దీంట్లోనే యాత్ర విషయంలో మనకి కొన్ని నిషిద్ధ కాలాలు ఉంటాయి యాత్ర విషయంలో. అంటే ఎప్పుడు యాత్ర చేయకూడదు ప్రమాణం కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ ఏం లేదంటే ఇప్పుడు మనకి ఒక ప్రయాణం అనుకున్నాం, ఈరోజు వెళ్ళాలనుకోండి. ఎగ్జాంపుల్గా ఈరోజు ఒక అపశకనం అంటే గృహము ఒక చోట కొన్ని గృహాలకి అప్పట్లో అంతా ఎక్కువగా గడ్డి బాంబులతోనే గృహాలు ఉన్నాయి కాబట్టి గృహ దగ్ధం జరిగిన ఆ రోజు ఆ ఇరుమురుల్లో వెళ్ళకూడదని చెప్తుంది. మన తండ్రి గారికి మన యొక్క పితృదేవతలకి శ్రాద్ధ దినాల్లో పెట్టిన తర్వాత మరుస దినాలు 1 దినం 2 దినాలు ప్రయాణం చేయకూడదంటుంది. యాత్రా ప్రయాణం భార్యతో కలహించినప్పుడు అంటే భార్యాభర్తల కలహం అంటే గలాట జరిగినప్పుడు ఆ రోజు కూడా మనము ప్రయాణం నిషిద్ధం అంటుంది. కొన్ని మన యొక్క ఈ విధంగా మనం ప్రయాణంలో ఎక్కువగా ప్రకృతి సహకరించుకున్నప్పుడు అంటే గాలి వాన ఉరుములు ఇలాంటి వచ్చినప్పుడు కూడా ప్రయాణం నిషిద్ధం అని చెప్తుంది. అంటే ఇవి ప్రయాణ నిషిద్ధ కాలాలు.
ఈ విధంగా మనం ఇవి ప్రయాణం సంబంధించిన లగ్నాల పూర్తి ఈ చాప్టర్లో ఉంటుంది. అది చాప్టర్ నెంబర్ 3. నెక్స్ట్ మళ్ళా చాప్టర్ నెంబర్ 4. దీంట్లో వచ్చిందా గృహారంభ, గృహ ప్రవేశ, వాపి, కూప, తటాక, దేవతా ప్రతిష్టాదులు, ముహూర్త విషయాలు ఉంటాయి. దేవతా ప్రతిష్ట ముహూర్తాలు మనం ఆల్రెడీ ఎంఏ ఫస్ట్ ఇయర్లో వాస్తు అనే పేపర్లో గృహారంభ, గృహ ప్రవేశ ముహూర్తాల గురించి బాగా డీటెయిల్గా చెప్పాం. ఏ తిథి, వార, నక్షత్రాలతో సహా మనం ఒక బోర్డు పైన రాసి చెప్పాం. సో అది సరిపోతుంది. ఆ యొక్క తిథి, వార, నక్షత్ర లగ్నాలే దీనికి కూడా మనకి ఈ చాప్టర్లో కూడా అవే ఇచ్చారు. ప్రత్యేకంగా దేవతా ప్రతిష్టాల గురించి ఎక్కువగా దీంట్లో ఏమిచ్చిందంటే, ఏ దేవత ప్రతిష్ట అయినా సరే స్థిర లగ్నం అయ్యండి, అంటే లగ్నం మేషం నుంచి మీనం వరకు ఉన్న వాటిలో స్థిరం అంటే వృషభం, కుంభం, ఇవి రుచికం, సింహం, ఇవి స్థిర లగ్నాలు అనమాట. స్థిర లగ్నం అయ్యండి, అది యొక్క ప్రతి ఉత్తరాయణం అయ్యండి స్థిర లగ్నం అయ్యంటే అది సర్వసమ్మతం అని చెప్తుంది. దక్షిణాయనంలో కూడా కొన్ని దేవతలకు మనము ప్రమాణం చెప్పింది. దక్షిణాయనంలో వచ్చే దేవి, భైరవుడు, కాలభైరవ, వరహ, నరసింహస్వామి, వామన, మహిషాసుర మర్దిని, ఇవంతా దక్షిణాయనం కాలాల్లో శుభాన్నిస్తాయి. ఉత్తరాయణ కాలంలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు విఘ్నేశ్వర, చవితి నాడు ఉత్తరాయణము మంచి మాఘ పంచకం అయ్యి, అంటే మాఘ పంచకం అంటే దట్ మీన్స్ వచ్చి మాఘమాసం నుంచి ఉత్తరాయణంలో మాఘం, తర్వాత వచ్చిందా పాల్గొనం, చైత్రం, వైశాఖం, ఇవి మాఘ కంటిన్యూగా మనకి 5 మాసాలు అనమాట. మాఘ పంచకం అంటారు. సో ఆ సమయాల్లో యాక్చువల్గా మనకి దేవతా ప్రతిష్ట చవితి నాడు వినాయకుని ప్రతిష్ఠిస్తాం, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతలు ఉంటారు. అదేవిధంగా నవమి దుర్గా, అంటే నవమి నాడు, చతుర్దశి నాడు శివుని, ఆరుద్ర నక్షత్రం, ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క చాప్టర్ 4లో ఉంటుందండి. అంటే అన్ని దేవతలు గురించి ఎలా చేయాలి, ప్లస్ గృహారంభ, గృహ ప్రవేశానికి అది పంచాంగ శుద్ధి, ఏకవింశతి దోషాలు లేకుండా ప్రతి లగ్నానికి చూసుకోవాలి. దాంట్లో ప్రత్యేకంగా దగ్ధయోగాలు లేకుండా, అప్పుడే దగ్ధయోగాలు అని చెప్పాను, దగ్ధయోగాలు లేకుండా, దుర్ముహూర్తం లేకుండా పంచకం వచ్చే విధంగా చూసుకొని పంచాంగ శుద్ధి, ఇది చాలా ఉందండి సబ్జెక్టు. లగ్నం స్థిర లగ్నం అయ్యి లగ్నానికి కేంద్ర కోణాల్లో లగ్న బల స్థితి ఉండే విధంగా, అంటే లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండే విధంగా, పాపస్థానాల్లో పాపగ్రహాలు ఉండే విధంగా, అష్టమ వ్యయస్థానంలో పాపగ్రహాలు ఉండే విధంగా, ఈ విధంగా చాలా ఇవంతా కూడా ముహూర్తాలకు సంబంధించిందేనండి. ఇది ఈ యొక్క పేపర్ 1లో మనకి ఇప్పుడు మనము పేపర్ 1లో చాప్టర్ 4 వరకు మనం తెలుసుకున్నాం. చాప్టర్ 4 అనేది గృహారంభ, గృహప్రవేశం గురించి మనం అది దాంట్లో చెప్పారు. సో నెక్స్ట్ రాబోయేది చాప్టర్ 5 అనేది పేపర్ 1లో, అంటే ఎంఏ అస్ట్రాలజీ సెకండ్ ఇయర్ పేపర్ 5లో ఇంకా మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది చాప్టర్ నెంబర్ 5 అనేది మేలాపం, అంటే వివాహం వ్యవస్థ గురించి. అది పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ క్లాస్ చేసుకుందాం. నమస్కారం, స్వస్తి.